హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాను. మనం తిరుపతి అనగానే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాం. కానీ ఆ స్వామివారి కళ్యాణం ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతీదేవిల వివాహం జరిగిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం నారాయణవనం. ఈరోజు ఈ బ్లాగ్లో మనం ఇక్కడ అద్భుతమైన విశేషాలు, ఆ చరిత్రను క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం సాదాసీదాగా కట్టినది కాదు. ద్వాపర యుగంలో ఇక్కడ ఆకాశరాజు అనే రాజు ఉండేవాడు. ఆయన యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా బంగారు పెట్టెలో తామర పువ్వుపై లభించిన దివ్య శిశువే మన పద్మావతి అమ్మవారు. ఆ అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి నారాయణుడే స్వయంగా ఈ అడవికి పెళ్లి కుమారుడిగా వచ్చాడు. అందుకే ఈ ప్రాంతానికి నారాయణ వనం అని పేరు వచ్చింది. మీరు చూస్తున్న ఈ 7 అంతస్తుల భారీ రాజగోపురాన్ని సాక్షాత్తు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. లోపలికి వెళ్తుంటే మనకి శిల్పకళా వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడీ వ్లాగ్లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేశాం. స్వామివారికి, అమ్మవారికి పెళ్లి జరిగే సమయంలో పెళ్లి పనుల కోసం పసుపు మరియు చందనం నూరడానికి ఒక పెద్ద రాయిని ఉపయోగించారట. అదిగో అదే ఈ కళ్యాణ రుబ్బురాయి. అవును ఫ్రెండ్స్, యుగాలు దాటిన ఆనాటి దివ్య వివాహానికి సాక్ష్యంగా ఈ రాయి ఇప్పటికీ ఈ ఆలయంలో పూజలందుకుంటోంది. ఇక్కడికి వచ్చే భక్తులు, ముఖ్యంగా పెళ్లి కావలసిన యువతీ యువకులు ఈ రాయిని దర్శించుకుంటే త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ గర్భాలయంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమల స్వామిలా కాకుండా నడుముకు వేటకత్తితో పెళ్లి కుమారుడి అలంకారంలో భక్తులకు అభయమిస్తూ కనిపిస్తారు. పక్కనే అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. నారాయణవనంలో స్వామి, అమ్మవార్లు ఇద్దరూ ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఈ ఆలయం మనకిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అద్భుతమైన చరిత్ర మరియు విశేషాలు. తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వ్లాగ్లో మరో బ్యూటిఫుల్ లొకేషన్తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.